మేడం పాస్టర్ కావాలి మేడం. పాస్టర్ కావాలి. పాస్టర్ కావాలి, అతని దగ్గర సైతాన్ని వదిలిపోవాలి, నువ్వు బిడ్డను కనాలి. అవును మేడం. మరి ఇది ఎట్లా జరుగుతదని మా దగ్గరికి ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? మీరే ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చాను మేడం. మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. పాస్టర్ చాలా మరి ఇప్పుడు మంచోడు ఇదంతా మేడం. ఇలా ఉంది. మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? మా అమ్మ, నాన్న చీప్‌గా చూస్తున్నారు మేడం. నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. నాతో మాట్లాడట్లేదు. ఇంట్లో ఉండొద్దని వెళ్ళగొట్టేసారు మేడం నన్ను. మరి ఎక్కడున్నావమ్మా ఇప్పుడు? నేను మా ఇంటి పక్కనే రూమ్ తీసుకొని ఉంటున్నాను మేడం. మరి డబ్బులు? డబ్బులు కూడా లేవు మేడం. నేనేదో కూలి పని అట్లా వెళ్తున్నాను మేడం ఇప్పుడు. ఇంత జరుగుతున్నా ఈ జోసెఫ్ మట్టు కరగట్లా నీ పాస్టర్. లేదు మేడం. అసలు ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాను మేడం. నన్ను ఇష్టం వచ్చినట్టు బజార్ దానివి అది ఇది అని తిడుతున్నాను మేడం. అంటే మొత్తం సైతానే. అవును మేడం. సైతాన్ బట్టే చేస్తున్నాను మేడం. పాస్టర్ అలా చేయడు మేడం. చాలా మంచోడు మేడం. అసలు ఎందుకు పడతాయమ్మా సైతాన్లు? చెరువు దగ్గర నుంచి వస్తాడు కదా మేడం. చెరువు దగ్గర పట్టి ఉంటాడు మేడం దయ్యం. ఇంతకుముందు ఎవరికైనా ఇట్లా సైతాన్ పట్టడం తెలుసా నీకు? సైతాన్ బట్టి చర్చికి వచ్చిన వాళ్ళకి పాస్టర్ మంచిగా చేసినాడు మేడం. ఓ అట్లా సైతాన్ పట్టిన వాళ్ళని పాస్టర్ మంచిగా చేసి మంచి పంపిస్తాడు. చేశాడు. ఇప్పుడు కానీ మళ్ళీ ఆయనకి పట్టిన సైతాన్ని ఆయన వదిలించుకోలేకపోతున్నాడు. అవును మేడం. సైతాన్ పట్టిన వాళ్ళకి 42 డేస్ అట్లా ఉపవాసం చేయమంటారు మేడం. ఉపవాసం చేస్తే పోతది అని చెప్తారు మేడం. అట్లా చేసిన వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం చర్చిలో చాలా మంది అంటే ఉన్నారు. ఇప్పుడు 42 రోజులు అంటున్నావు కదా, ఇందాకేమో 45 రోజులు అన్నావు కదా, ఇప్పుడు ఈ 42 రోజులు చేసే వాళ్ళతో కూడా రహస్యంగా ఆ బిల్డింగ్ లో కలుసుకుంటుంటాడా? అవును మేడం. వాళ్ళు కూడా కలుసుకుంటాడు. అవును మేడం. రహస్యంగా రమ్మంటాడు. 45 రోజులు 42 రోజులు అట్లా చెప్తాడు, చేస్తారు. వాళ్ళకు కూడా మంచిగా అయిపోతుంది మేడం. అట్లా నాలాగా నాకు కూడా దేవుడు చూపిస్తాను చెప్పి నా కడుపులో యేసు ప్రభు పుట్టాడు మేడం. పుడతా అని చెప్పాడు మేడం నా కల్లో కనిపించి. ఇప్పుడు ఇతను కూడా నీ కడుపున యేసయ్య పుడతాడని చెప్పాడా ఎప్పుడన్నా? చెప్పాడు మేడం. చెప్పే మనం కలిస్తేనే యేసు ప్రభు పుడతాడు అని చెప్పాడు. అందుకని నువ్వు కలిసావు. అవును మేడం. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏమో నాకేం సంబంధం లేదు అంటున్నాడు. అవును మేడం.